ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజుకి బాగా ఆకలి వేస్తూ ఉంటే ఎవరు లేకపోవడం చూసి హమ్మయ్య ఇప్పుడు ఎవ్వరూ లేరు, నేను త్వరగా వెళ్ళి భోజనం వడ్డించుకొని తినేస్తే నా ఆకలి మొత్తం తీరిపోతుంది అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన ప్లేట్లో వడ్డించుకొని గబగబా తింటూ ఉంటాడు. అమ్మయ్య నాకు ఆకలి తీరుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ బామ్మగారు అది చూసి నవ్వుకుంటూ తన దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు చేస్తున్నది, నీకేంట్రా నీ కర్మ, నీ ఇంట్లో నువ్వు దొంగతనం తినడం ఏంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు, నువ్వు ఇలా దొంగతనం తినడం ఎంత నీచంగా ఉందో తెలుసా, నువ్వు కావ్యను ఇంటికి తెప్పించుకొని నీకు నచ్చినవి నువ్వు తినొచ్చు కదరా, కావ్య మనం ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది, నీకు అదే మేము చెబుతున్నావు, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, త్వరగా కావ్యాన్ని మన ఇంటికి తీసుకొని వచ్చేరా అని చెప్పేసి అంటుంది. అక్కడున్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ ప్లేటు ముందు ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, నీకు ఇంత కర్మ అవసరమా, కావ్య మా కోసం భోజనం తెస్తుంది అంటుంది, కానీ ఆ భోజనం తెస్తుంది నీకోసమేరా, నువ్వు ఆకలిగా ఉండటం తనకి ఇష్టం లేదు, అందుకే ఈ కోసమే భోజనాన్ని తీసుకొని వస్తే పేరు మాదే కానీ నీకోసమే వస్తిస్తుందిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, అవునురా, కావ్యని మన ఇంటికి తీసుకొని వచ్చేసి చాలా బాగుంటుంది, అప్పుడు మన కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది, నేను చెప్పేది కాస్త వినురా, నన్ను అర్థం చేసుకోరా అని చెప్పేసి వాళ్ళ బామ్మగారు బ్రతిమిలాడుతూ ఉంటారు.